పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. అవి మీరు జాగ్రత్తగా వినాలి. అవి మీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తాయని పరిశుద్ధాత్మని సహాయాన్ని నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 49వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ నఫ్తాలిని గురించి ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఆ మాటల్ని మనం చదువుదాం. 49వ అధ్యాయం 20వ వాక్యంలో నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకుతాడు. చాలు. ఇక్కడ నఫ్తాలిని గూర్చి ఆశీర్వాదపు మాటలు ఏంటి అనంటే, అతడు విడువబడిన లేడి, కట్లతో కట్టబడిన వాడు కాదు, అనేక బంధకాలు చేత బంధించబడిన వాడు కాదు. సంకుచితమైన అనుభవాలలో ఎటు కదలలేక, హృదయంలో ఉన్న భావనను చెప్పుకోలేక, మనసులో ఉన్న ఆవేదనను అణుచుకుంటూ, హృదయంలో కలుగుతున్నటువంటి ఆలోచనలను అతడు నెరవేర్చలేని బంధించబడిన వ్యక్తిగా కాకుండా అతడు విడువబడిన అనుభవాలలో ఉన్నవాడు. కొందరికి ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు హృదయంలో ఉంటాయి, కానీ చెప్పుకునే స్వతంత్రత వారికి లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలని, అందరి కృపలో దాచబడాలని, ఉన్నతమైన దీవెనలతో తాను ఒక సాక్షిగా బ్రతకాలని కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అనేక బంధకాలలో బంధించబడి ఉన్నందుచేత, అనేక కట్లు వాళ్ళని కట్టి ఉన్నందుచేత పెదవి విప్పలేని పరిస్థితి, నోరు కట్టబడిన పరిస్థితి. అనేక ప్రాంతాలకు వెళ్ళి సాక్షిగా నిలవాలన్న కోరిక ఉంది, కానీ కాళ్ళు కట్టేసినట్లుగానే అనేక బంధకాలు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అనేక దైవ సంబంధమైన వాటి మీద మనకు ఆశ కలుగుతుంది. మనకు కలిగిన సాంపాద్యంలో ధారాళంగా దేవునికి ఇవ్వాలని ఆశ ఉంటుంది, కానీ కట్టబడినట్లుగా పరిస్థితులు. తమకంటే మిన్నగా దేవుని చూడాలి అనే ఆశ ఉంటుంది, కానీ మూయబడినట్లుగా అదొక మందత్వం, అంధకారం దృష్టి కలిగి ఉన్నందున ఆయనను చూడలేక, ఇలాగన అనేక విధములైన కట్లు, బంధకాలు మనల్ని బంధించి ఈరోజున మనం ఆశించినది చేయలేక, ఆశించిన ఆధ్యాత్మికమైన వృద్ధిని చేరుకోలేని కుంటితనములోను, గుడ్డితనములోను, మూగతనములోను మగ్గిపోతున్న అనుభవాలు మనకు తెలుసు. అయితే ఇక్కడ నఫ్తాలి అలా కాదట. అతడు విడువబడిన వాడు. దేవునికి అతడు ఎంత సన్నిహితుడు కావాలనో అంత సన్నిహితుడు కాగలడు. ఆయన కొరకు ఎలా సాక్షిగా ఉండగలడో అలా ఉండగలడు. అలాంటి అనుభవాలలో అతడు విశాలమైన హృదయం కలిగిన వాడై కనిపిస్తాడు నఫ్తాలి. అయితే ఈ వాక్యంలో మనం ధ్యానించవలసింది ఏంటి అంటే, ఇంకా అలాగే ఆ కట్లలోనే ఉందామా, లేక ఇప్పటికైనా క్షమభిక్షణ వేడి ద్రోహినని దోషుల్లోకి ప్రభు పాదాలు పట్టుకొని ఆ స్థితిలో నుంచి విడిపించబడిన వాడమై, విమోచించబడిన వారమై ఇకనైనా స్వతంత్రులమై బ్రతకడానికి కోరుకుందామా? చూడండి, పరమగీతాల గ్రంథంలో 4వ కీర్తన 8వ చరణంలో చక్కటి మాట ఉంటుంది. ప్రాణేశ్వరి, లెబానోనును విడిచి నాతో కూడా రమ్ము. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒక సంఘానికి, పరిశుద్ధుడైన దేవునికి ఉన్న ఆ సత్సంబంధములు కలిగిన కోరిక లేక ఆశను మనం చూస్తామండి. ఇక్కడ ప్రియురాలైన సంఘాన్ని ప్రియుడైన యేసయ్య ఏమని కోరుతున్నాడు, ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, ఏ స్థితిలో బ్రతకాలని, ఏ స్థితిలో ఎదగాలని ఆయన కోరిక కలిగిన వాడై ఈ పిలుపునిస్తున్నాడు. తలల పైకెత్తి నన్ను చూడండి. ఇక్కడ తన సంఘం ఆయన పిలుపు మేరకు కదలి రావాలని, ఆ కట్టి ఉన్న కట్లలో నుంచి విమోచించబడాలని ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. ఈ పిలుపులో మనం గమనించవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా నీవు లెబానోనును విడిచి రమ్ము. ఈ లెబానోను ఎలాంటిది?
వాస్తవంగా మనం లేఖనాల్లో మనం చదివితే లెబానోను దేవదారు వృక్షాలు ఉన్నాయి. లెబానోను ఎంతో సొగసైనది, లెబానోను ఎంతో ఘనమైనది, లెబానోను ఎంతో హెచ్చైనది, లెబానోను ఎంతో సౌందర్యము కలిగి ఒక ఆధిక్యత కలిగిన అనుభవంగా కనిపిస్తుంది. కానీ దేవునికి ఈ లెబానోను ఈ రోజున అయిష్టమైన అనుభవంగా ఎందుకు మార్చబడింది? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ వాక్యంలో గుహలు గల ఆ కొండల దగ్గర నుండి, అంటే ఈ సంఘం ఇప్పుడు ఎలాంటి అనుభవాల్లో ఉంది, ఈ లెబానోను ఎలాంటి అనుభవాల్ని చూపిస్తుంది అనంటే, ఈ కొండలు లేక ఒక గుహలు ఏదో ఒక చోటుని ఆశ్రయం చేసుకొని ఈ కొండ చోటులో లేకపోతే ఈ గుహలలో మనం బ్రతుకుతున్నాం. ఒక నీడ దొరికింది, ఒక ఆశ్రయం దొరికింది, ఒక ఆదరణ కలిగింది, ఇక్కడ ఏదో నెమ్మదిగా ఉండగలుగుతున్నాం, ఇక్కడ మన బ్రతుకుని మనం ఇలాగే వెళ్ళబుచ్చుకోగలం అనే సంతృప్తి కలిగిన అనుభవాలలో ఉన్న ఆ స్థితిని విడిచి నీవు లెబానోను విడిచి నీవు నాతో రావాలి. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం అండి. లెబానోను యొక్క అనుభవం ఈ రోజున తనకున్న ఆత్మీయతను కోల్పోయి, తనకున్నటువంటి ఆ రమ్యతను కోల్పోయి ఏ స్థితికి దిగజారిందంటే శత్రువులకు ఆశ్రయముగా మార్చబడి ఉంది. అందుకే సంఘానికి ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటంటే, నా ప్రాణేశ్వరి నీవు లెబానోను విడవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు కట్టబడకూడదు. నఫ్తాలి వలె విడవబడిన వాడవు కావాలి, నఫ్తాలి వలె విమోచించబడిన వాడవు కావాలి, నఫ్తాలి వలె స్వతంత్రుడవు కావాలి. కానీ నీవు కట్టబడిన వాడవు కాకూడదు. ఆ లెబానోను శత్రువుల స్థావరం. ఆ లెబానోను నీ ఆధ్యాత్మికమైన జీవితానికి అది ఆటంకమైనటువంటి ప్రదేశం. చూడండి, మీకు బాగా తెలిసిన ఒక అనుభవం నేను మీతో చెప్తాను. యాకోబుని దేవుడు తమ మామ ఇంటి దగ్గర నుంచి పిలిచాడు. నువ్వు బయలుదేరి నీ స్వదేశానికి, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. చెప్తే యాకోబు బయలుదేరాడండి. మీకు బాగా తెలిసిన సంగతి, ఆ ప్రయాణంలో ఆ మార్గంలో ఏం జరిగింది? యాకోబుకి భయం వచ్చింది. వాళ్ళ అన్నగారు వస్తాడని, వాళ్ళ అన్న మరి అతని మీద దాడి చేస్తాడని, తమ అన్న వలన ఏదో అతనికి కీడు కలుగుతుందని భయపడి ప్రార్థన చేస్తాడు అనుకోండి. సరే, ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. ఏశావు వచ్చాడు, ఏశావు యాకోబు భుజముల మీద పడి ఏడ్చాడు. వాళ్ళ సంభాషణ జరిగింది. అంతలో ఏశావు అన్నాడు, త్వరగా వెళ్ళిపోదాం పద తమ్ముడు అంటే, యాకోబు అన్నాడు, అన్నయ్య నేను త్వరగా కనుక నడిచి ముందుకు వస్తే మరి నా మందలు పాడైపోతాయి, నా మంద బలహీనమైపోద్ది. చూడు గొర్రెలు ఉన్నాయి, పిల్ల గొర్రెలు ఉన్నాయి, వాటిని నేను నిమ్మళంగా నెమ్మదిగా తీసుకుని వస్తాను, జాగ్రత్తగా తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను అన్నాడు. ఏశావు వెళ్ళిపోయాడు. తర్వాత మనం లేఖనాల్లో మనం చదివితే, ఈ యాకోబు తన అన్నతో చెప్పినట్లుగా తిన్నగా నడిచి వెళ్ళాలన్నా లేదా? కానీ యాకోబు ఏం చేశాడో తెలుసండి, అక్కడ షెకెము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారాన్ని వేసుకున్నాడు. అక్కడ ఎందుకు గుడారాన్ని వేసుకున్నాడంటే, అక్కడ ఆహారము సమృద్ధిగా ఉందని, తమ మందలకు అది మంచి నివాస స్థలమని, తనకు తన కుటుంబానికి అక్కడ సదుపాయాలు సౌఖ్యాలు అక్కడ సమృద్ధిగా దొరుకుతాయని 100 వరహాలిచ్చి అక్కడ ఆయన స్థలం కొన్నాడు. చూడండి ఆ మాటని, 33 ఆదికాండం 33వ అధ్యాయం 18వ వాక్యం. అట్లు యాకోబు పెద్దనరాములో నుండి వచ్చిన తర్వాత షెకెము అనే ఊరికి వచ్చి సురక్షితముగా ఆ ఊరు ముందర తమ గుడారములు వేసెను. అతడు 100 వరహాలకు కొని అక్కడ బలిపీఠం కూడా కట్టాడంట. చాలండి ప్రియులారా, చూడండి, ఇక్కడ యాకోబు తమ గుడారాన్ని వేసుకుని అక్కడ ఏదో సమృద్ధితో తులతోగలని ఆశపడ్డాడండి. కానీ తలపైకి నన్ను చూడండి,
యాకోబు కలలోనైనా, వింటున్నారని చెప్పే మాట, యాకోబు కలలోనైనా అక్కడ తన ఆధ్యాత్మికమైన జీవితానికి పతనం చేసే, ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసే శత్రువు అక్కడ దాగి ఉన్న సంగతి యాకోబు గుర్తించాడండి. యాకోబు కుటుంబానికి ఒక శత్రువు అక్కడ దాగి ఉన్నాడు. ఈ షెకెములో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసండి? యాకోబు కుటుంబాన్ని పటాపంచలు చేసి, యాకోబు కుటుంబాన్ని చిన్నపిన్నాలు చేసే శత్రువు అక్కడ దాగి ఉన్నాడు. కానీ యాకోబు అది గుర్తించలేకపోయాడు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయనుకున్నాడు, అందరితో సహవాసంగా ఉండాలనుకున్నాడు. ఈ ఊరు ప్రజలు, ఈ ప్రాంతపు నివాసులు మంచి ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు, ఇక్కడ మనం నిమ్మళంగా నెమ్మదిగా ఉండాలని ఆయన భ్రమపడ్డాడు. కానీ అంతరంగికంగా ఇంటర్నల్గా ఆ దాగి ఉన్న ఆ శత్రువు యొక్క కుతంత్రాలని యాకోబు గుర్తించలేకపోయాడు. ఒకరోజు అది కార్యసాధకమైంది. యాకోబు పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా? కన్నీళ్లు కార్చి, గగ్గోలు పెట్టుకొని, గుండెలు అవిసేటట్లు ఏడ్చి, రాత్రికి రాత్రి ఇంటి సామాగ్రి మూట కట్టుకొని దొంగలాగా పారిపోవలసి వచ్చిందండి. ఎందుకంటే అది అతడు లెబానోను అంటే అతనికి క్షేమం అనుకున్నాడు. కానీ అది క్షేమము కాదు, అది శత్రువు నివసించే ప్రాంతం, అది శత్రువు ఉండే ప్రదేశం. కంటికి ఒకవేళ సౌందర్యంగా ఉండవచ్చు. నేను మీతో ఈ రోజున చెప్పగలిగింది, ఈ రోజున శత్రువులు నివసించే, లేక లోకస్తులు జీవించే, లోకపు ఆచారాలలో ఉన్న ప్రజలు నివసించే ఆ యొక్క స్థలం నీవు కోరుకొని ఉంటే దానిని విడవాలి. కృపా సత్య సంపూర్ణుడా, మహిమాన్వితుడా, మహోపకారి స్తోత్రాలైనా, నఫ్తాలి విడువబడిన లేడి వలె ఉన్నాడు. ఆ రీతిగా మేము కూడా ఉండాలని, మమ్మల్ని కట్టి ఉన్న కట్లను మీరు తెంచనుద్దేశించిన వాడవై ఈ ఆరాధనలో అదృశ్య దేవునికి ఆత్మస్వరూపిగా మీరు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సన్నిధిలో నిలిచిన నీ ప్రజలు ఎవరు కట్టబడిన వారు కాకుండా, ఎవరు బంధింపబడిన వారు కాకుండా, విశాలమైన హృదయంతో స్వతంత్రంగా మిమ్మల్ని ఆరాధించుకునే స్వతంత్రులుగా మీరు తీర్చి, లేడి పిల్ల గంతులు వేసినట్లుగా, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా, నీ బిడ్డలు హర్షించి ప్రహర్షించినట్లుగా మీ కృప నిండుగా మీ ప్రజలకు అందించండి. మీ దృష్టి సాధించండి. మీ శక్తి కలిగిన హస్తం చాపండి నాయన. లెబానోను విడిచి రమ్మన్నారు. ఆ లెబానోను యొక్క అనుభవాలు మాలో లేకుండా, ఆ లెబానోను యొక్క స్థితిగతులు మాలో పడచుపోకుండా మేము మీ వైపు పరిగెత్తడానికి సహాయం చేయండి. మీ కౌగిలిలో చేరి మీ ముఖ దర్శనం చేసుకుంటూ మా జీవితం సహాయం